మన సీరియల్స్ని లైక్ చేసి ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు మరో మంచి సీరియల్స్ మన ముందుకు రాబోతున్నాయి. వాటిని కూడా ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటూ, వసుధ 19వ భాగం. రోజులు గడుస్తున్నాయి. వసుధ స్కూల్ పనుల్లో బిజీగా ఉండటం, పైగా నిషి, నిశాంత్ ఇద్దరూ పెద్దవాళ్ళు కావటం వల్ల పిల్లలు వాళ్ళ అవసరాల కోసం వసుధపై ఆధారపడటం మానేశారు. పైగా వసుధకి అన్నింటిలోనూ సాయంగా ఉంటున్నారు. నిషి 9th క్లాస్ చివరి పరీక్షలు రాసి ఇంటికి వచ్చాక అక్కా తమ్ముళ్ళు ఇద్దరూ కలిసి సరదాగా బయట పానీపూరి తిందామని బయటకు వెళ్లారు. పిల్లలిద్దరూ పానీపూరి తింటూ ఉండగా ఎదురుగా ఉన్న ఫ్రూట్ షాప్లోకి చూసిన నిశాంత్, నిషి అక్కడ చూడు నాన్న అన్నారు. పక్కనే ఉన్న మేఘమాలను గమనించలేదు నిశాంత్. నిషి నాన్న చేయి పట్టుకుని ఉన్న అబ్బాయి ఎవరు అన్నాడు. నిశాంత్ చూపించిన దిశగా చూసిన నిషి, మేఘమాల ఆంటీ కూడా ఉందేంటి, ఆ అబ్బాయి ఎవరు అనుకుంటూ, సరే రా కన్నా నాన్న దగ్గరికి వెళ్దాం, త్వరగా తిను అంటూ ఇద్దరు తినేసి డబ్బులు కట్టి సాగర్ కోసం రోడ్డు క్రాస్ చేసి వచ్చేసరికి సాగర్ వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోయారు. అయ్యో నిషి నాన్న వెళ్ళిపోయారు అనగానే, సరేలే ఇంటికి వెళ్దాం పదరా అంటూ తమ్ముడు చెయ్యి పట్టుకుని ఇంటికి తీసుకొచ్చింది. ఆ రోజు వసుధ ఆలస్యంగా ఇంటికి వచ్చి ఇంట్లో పనులు చేసి అలసిపోవటంతో పిల్లలతో మాట్లాడకుండానే నిద్రలోకి జారుకుంది. దాంతో పిల్లలు సాగర్ని చూసిన విషయం చెప్పలేదు. తరువాత పూర్తిగా మర్చిపోయారు. అలా రోజులు గడుస్తుండగా మళ్ళీ నిషి 10th క్లాస్లోకి వచ్చింది. దాంతో వసుధ గోపాల్, లక్ష్మి గారులతో మాట్లాడి, పిల్లల పై చదువులకు డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది బాబాయ్, స్కూల్లో వచ్చే శాలరీ సరిపోదు, అందుకే వేరే జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. గోపాల్ గారు, లక్ష్మి గారు ఇద్దరు, వద్దమ్మా మేము చూసుకుంటాం, పిల్లల చదువులు బయట ఎవరు ఎలా ఉంటారో తెలియదు అంటూ నచ్చ చెప్పాలని చూశారు. ఆత్మాభిమానం గల వసుధ అందుకు ఒప్పుకోలేదు. తానే పిల్లలకు అన్నీ చూసుకుంటాను, అందుకు ఎంతటి కష్టమైనా ఇష్టంగా భరిస్తాను అంటూ మొండిగా ఒప్పించింది. గోపాల్ గారు రుద్ర మాట వింటుందేమో అని అమెరికాలో ఉంటున్న రుద్రతో కూడా మాట్లాడించాడు. అయినా ఒప్పుకోలేదు వసుధ. చివరి ప్రయత్నంగా నందుతో కూడా మాట్లాడించారు. అయినా ఒప్పుకోలేదు. దాంతో సరే నీ ఇష్టం అన్నారు. వసుధ స్కూల్లో జాబ్ చేస్తూనే బయట ప్రయత్నాలు మొదలుపెట్టింది. వసుధ ప్రయత్నం ఫలించి యాడ్ ఏజెన్సీలో యాడ్ డిజైనర్గా చేరింది. రోజులు గడుస్తున్నాయి. ఓ రోజు నిషిత స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా మేఘమాల ఇద్దరు కూతుర్లతో సాగర్ని చూసింది. ఇంటికి వెళ్ళాక వసుధకు చెప్పింది. వసుధకు ఏం చెప్పాలో అర్థం కాక, వాళ్లకు ఏదైనా హెల్ప్ చేశారేమో అంటూ మాట దాటేసింది. తల్లి చెప్పింది నమ్మశక్యంగా లేకపోయినా తల్లిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఊరుకుంది నిషిత. అలా రోజులు గడిచి నిషిత 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాసేసి మొక్కు తీర్చుకోవటానికి నిశాంత్ని తీసుకుని గుడికి వెళ్ళింది. అక్కడ ప్రదక్షిణలు చేస్తున్న నిషి, మేఘమాల, సాగర్ ఇద్దరు పూల సజ్జతో బైక్ పై వెళ్ళటం చూసింది. ఒక్కసారి మేఘమాల నాన్న బైక్ పై ఎందుకు కూర్చుందో అర్థం కాక అలా బ్లాంక్గా నిలబడింది. కాసేపటికి తేరుకుని ఆలోచించసాగింది. ఏమీ అర్థం కాక అమ్మతో మాట్లాడాలి అనుకుని దైవ దర్శనం పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళింది. ఇంటికి వచ్చిన నిషిత వసుధ ఆఫీసు నుండి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చుంది. ఆఫీసు నుండి వచ్చిన వసుధ ఇంట్లో పనులు పూర్తి చేసుకుని పిల్లలకు భోజనం పెట్టి తాను తిని గదిలోకి వచ్చేసరికి రాత్రి 9 అయింది. అప్పటి వరకు ఎదురు చూసిన నిషిత తల్లి గదిలోకి రాగానే 2 చేతులతో చుట్టేసి వెక్కి వెక్కి ఏడవసాగింది. కూతురు ఎందుకు ఏడుస్తుందో అర్థం కాని వసుధ కంగారుగా, ఏమైంది తల్లి నిషి, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అంది. తల్లి కంగారు పడటం చూసి కొంచెం నిదానించి, నిషిత, అమ్మా నాన్నకు మేఘమాల ఆంటీకి ఏంటమ్మా సంబంధం అని అడిగింది. కూతురు అలా అడుగుతుంది అని ఊహించని వసుధ ఒక్క క్షణం షాక్ అయి అలా నిలబడిపోయింది. ఎంతసేపటికి తల్లి నుండి సమాధానం రాకపోయేసరికి, అమ్మా మాట్లాడమ్మా అంటూ వసుధని కుదిపింది నిషిత. నిషిత స్పర్శతో ఈ లోకంలోకి వచ్చిన వసుధ, సంబంధం ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు, అలా ఏం లేదు, ఎందుకు అలా అడిగావు అంది. అమ్మా ఇవాళ నేను గుడికి వెళ్ళినప్పుడు ఆంటీ, నాన్న ఇద్దరు బైక్ పై వెళ్ళటం చూశాను అంది. ఆంటీకి లిఫ్ట్ ఇచ్చారేమో, దానికే ఫీల్ అవ్వాలా అంది వసుధ. అమ్మ ప్లీజ్ స్టాప్ ఇట్, లిఫ్ట్ ఇస్తే నాన్న నడుము చుట్టూ చేతులు వేసి కూర్చోరు, నేనేం చిన్నపిల్లని కాదమ్మా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నా, నువ్వెప్పుడూ నాన్నతో కలిసి వెళ్ళలేదు, మరి ఆంటీ ఎందుకు నాన్నతో అంత దగ్గరగా ఉంది అంది నిషిత. నిషిత అలా మాట్లాడుతుంది అని ఊహించని వసుధ నిషితకు అబద్ధం చెప్పి నమ్మించలేము అనేది అర్థమయ్యి, పైగా పిల్లలకు అన్ని విషయాలు తెలియాల్సిన సమయం వచ్చింది అనుకుని, నిషి ఇప్పుడు నువ్వు పడుకో తల్లి, అన్ని విషయాలు నీకు నేను తప్పకుండా చెప్తాను, నాకు కొంచెం టైం ఇవ్వమ్మా అంది. ఎప్పుడూ తొనకని నిండుకుండలా ఉండే తల్లి అలా బేలగా మాట్లాడేసరికి ఆ పసి హృదయం తట్టుకోలేకపోయింది. తల్లిని చుట్టేసి ఏడుస్తూ, అమ్మా నువ్వు నాకు చెప్పకున్నా పర్వాలేదు, నువ్వు అలా నన్ను రిక్వెస్ట్ చేయొద్దు ప్లీజ్ అంది. నిషి ప్రేమకు వస్తున్న కన్నీళ్లు తుడుచుకుని
పడుకో తల్లి అంటూ నుదుటిపై ముద్దు పెట్టి నిషిని నిద్రపుచ్చింది. నిషి పడుకున్నాక వసుధ లేచి బాల్కనీలో కూర్చుంది. ఏంటి నా జీవితం ఇలా అయింది? అయినా నేను ఏ రోజూ భయపడలేదు. ఇప్పుడు పిల్లలకు విషయం తెలిస్తే తట్టుకోగలరా? చెప్పకుండా దాయటం కూడా తప్పే. ఏదైతే అది అవుతుంది. పిల్లలకు విషయం చెప్పేయాలి. నా పిల్లలు పిరికి వాళ్ళు కాదు. వాళ్ళు దేన్నైనా తట్టుకుని నిలబడగలుగుతారు. వాళ్ళు ఈ వసు పిల్లలు చాలా స్ట్రాంగ్ అనుకుంది. అయినా కూడా మనసులో ఏదో తెలియని అలజడి అనిపించింది. రాత్రి సమయం 1 అవుతుండగా నందుకు ఫోన్ చేసింది. మంచి నిద్రలో ఉన్న నందు ఈ టైంలో ఎవడ్రా బాబు అంటూ విసుగ్గా ఫోన్ లిఫ్ట్ చేసి నెంబర్ చూడకుండా హలో ఎవరు అన్నాడు. సారీ నందు, నేను నిద్ర పాడు చేసినట్టున్నాను అంది వసుధ. వసుధ గొంతు వినగానే దెబ్బకు నిద్రమత్తు వదిలి గడియారం వంక చూసి టైం 1 అవుతుంది అని కంగారుగా వసు అందరూ బాగున్నారా? ఈ టైంలో ఫోన్ చేశావేంటిని? నిషి నిశాంత్ ఎలా ఉన్నారు? నువ్వు బాగానే ఉన్నావా అన్నాడు. ఓ స్టాప్ నందు, అందరం బాగానే ఉన్నాం అన్నాక థ్యాంక్ గాడ్. ఇప్పుడు చెప్పండి మేడం, ఏంటి సమస్య? ఎందుకు మీ మనసు బాగోలేదు అన్నాడు నందు. వసుధ ఆశ్చర్యంగా నా మనసు బాగోలేదని నీకెలా తెలుసు అంది. సింపుల్ వసు, నువ్వు నాకు తప్పదు అనుకుంటే తప్ప కాల్ చెయ్యవు. మ్యాక్సిమం దేని గురించి అయినా జానుతో డిస్కషన్ చేస్తావు. ఇప్పుడు నాకు ఈ టైంలో కాల్ చేసావు అంటే జానుకు చేయలేక నాకు చేసావు. ఆ మాత్రం అర్థం కాదా? వసు, సమస్యను చూసి భయపడితే ఆ సమస్య నీకు బ్రతుకు లేకుండా చేస్తుంది. అదే సమస్య నువ్వు తెగించి తిరగబడితే పారిపోతుంది. నువ్వు భయపడతావో తిరగబడతావో అది నీ చేతుల్లో ఉంది. దేని గురించి ఆలోచించకుండా హాయిగా నిద్రపో. రేపు ఉదయం మాట్లాడుకుందాం. నేను జానుతో చెప్తాను. నువ్వు స్కూల్కి వచ్చి మార్నింగ్ అంటూ కాల్ కట్ చేశాడు. నందు మాటలతో కొంచెం మనసు కుదుట పడగా వెళ్ళి హాయిగా నిద్రలోకి జారుకుంది వసుధ. ఉదయం ఎప్పటిలా లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుని పిల్లల అవసరాలు చూసింది వసుధ. వసుధతో నిషి మామూలుగా మాట్లాడటంతో కొంచెం ఊపిరి పీల్చుకుంది. తను కూడా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుండి బయటకు వచ్చింది. ఆఫీస్కి ఫోన్ చేసి 2 గంటల పర్మిషన్ తీసుకుంది నందు. జానును కలవటానికి స్కూల్కి వెళ్ళింది. ఉదయం లేచి నందు వసు స్కూల్కి వస్తుంది అనే విషయం గుర్తుకు వచ్చిన తరువాత తయారై స్కూల్కి బయలుదేరాడు నందు. నందు జాను ఇద్దరు వసు కోసం ఎదురు చూడటం మొదలుపెట్టారు. వసు రాత్రి కాల్ చేసిన విషయం గురించి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే వసుధ స్కూల్లో అడుగుపెట్టింది. వసును చూడగానే జాను సంతోషంగా ఎదురెళ్ళి ఆప్యాయంగా కౌగిలించుకుంది. చాలా రోజుల తర్వాత స్కూల్కి వచ్చావు, ఎలా ఉన్నావు అంటూ వసుధను లోపలికి తీసుకెళ్ళింది. ఆఫీస్ రూమ్లో కూర్చున్న తరువాత వసుధ గోపాల్ గారిని లక్ష్మి గారిని పలకరించి వస్తాను అంటూ చైర్మన్ క్యాబిన్కి వెళ్ళింది. అక్కడ గోపాల్ గారిని చూసి ఎలా ఉన్నారు బాబాయ్, పిన్ని బాగున్నారా అంటూ ఆప్యాయంగా హత్తుకుంది. బాగున్నా తల్లి, నీ కొత్త ఉద్యోగం ఎలా ఉంది? పిల్లలు ఎలా ఉన్నారు అంటూ ఇద్దరు ఆప్యాయంగా పలకరించారు. అంతా బాగుంది బాబాయ్, నేను పిల్లలు అందరం బాగానే ఉన్నాం. నా ఉద్యోగం కూడా బాగుంది అంటూ నవ్వేసింది. కాసేపు వాళ్ళతో మాట్లాడిన తరువాత బాబాయ్, నేను నందు జానుతో మాట్లాడాలి, వెళ్తున్నాను అంటూ బయటకు వెళ్ళిపోయింది. అప్పటికే నందు ద్వారా విషయం తెలుసుకున్న వాళ్ళు సరే అమ్మా, వెళ్ళి వాళ్ళతో మాట్లాడు అంటూ పంపేశారు. వసుధ ఆఫీస్లోకి రాగానే జాను ఆయాకు చెప్పి టీ తీసుకురమ్మంది. ఆయా టీ తీసుకురాగానే ముగ్గురు కలిసి టీ తాగుతూ మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. రాత్రి నిషిత తనతో మాట్లాడిన విషయం గురించి నందు ఇంకా జానుతో పూర్తిగా చెప్పింది. అంతా విన్న జాను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావే అని అడిగింది. జాను మాటలకి సమాధానంగా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర ఏమీ దాచలేను. పిల్లలకంతా చెప్పేద్దాం అనుకుంటున్నాను. కానీ కొంచెం భయంగా ఉంది. నేను చెప్పబోయే విషయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేది కంగారుగా ఉంది అంది. వసు మాటలు విన్న జాను వద్దు వసు, ఇలాంటి విషయాలు చెప్పటం అంత అవసరమా, ఒక్కసారి ఆలోచించు అంది. జాను మాటలు విన్న నందు లేదు జాను, వసు ఏదైతే ఆలోచిస్తుందో అదే సరైంది. తల్లిదండ్రుల మధ్యలో ఉన్న సంబంధం గురించి పిల్లలకు తెలియటమే మంచిది. తెలుసుకునే హక్కు కూడా పిల్లలకు ఉంది. వేరొకరి ద్వారా తెలిస్తే వాళ్ళు వసుని కూడా అపార్థం చేసుకునే అవకాశం ఉంది. వసు తీసుకున్న నిర్ణయమే సరైంది. ఇంతకాలం పిల్లలు చిన్నవాళ్ళు కనుక అర్థం చేసుకోలేరు. విషయం వాళ్ళ నుండి దాచగలిగావు. ఇప్పుడు వాళ్ళు పెద్దయ్యారు, ఇక ఏదీ దాచలేవు. అందుకే అసలు నువ్వు ఏమి ఆలోచించకుండా పిల్లలకు విషయం గురించి పూర్తిగా అర్థమయ్యేలా చెప్పు. తరువాత ఏది ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది. నువ్వు చెప్పిన విషయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి తరువాత ఏం చేయాలని ఆలోచిద్దాం అన్నాడు నందు. నందు చెప్పింది నిజం. పిల్లలకు వేరే వాళ్ళ ద్వారా విషయం తెలియటం కన్నా నేనే వాళ్లకు అర్థమయ్యేలా చెప్పటం బెటర్ అనిపించింది. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అంది వసుధ. సరే వసు, అలాగే కానివ్వు. ఇంట్లో మాత్రం ఈ విషయం గురించి నువ్వు పిల్లలకు చెప్పొద్దు.
ఎక్కడికైనా తీసుకెళ్ళి ప్రశాంతంగా అన్నీ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చెయ్యి అన్నాడు నందు. అలాగే అంటూ తన ఆఫీస్కి టైం అవుతుండటంతో నందు జాను ఇద్దరికీ ఆఫీస్కి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయింది. వసు అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత జాను ఇంకా నందు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ దీని జీవితానికి ఎందుకు ఇలా అయింది అంటూ బాధపడసాగింది జాను. దేవుడికి మంచి వాళ్ళంటే ఎక్కువ ఇష్టం, అందువల్లే వాళ్ళని పరీక్షిస్తూ ఉంటాడు జాను. బహుశా వసు అంటే దేవుడికి ఎక్కువ ఇష్టం అనుకుంటా. అందుకే వసుధ చుట్టూ సమస్యల సుడిగుండం వదిలి తనని అందులో వదిలేశాడు. పైగా వసుధకి కావాల్సినంత ఓపిక కూడా ఇచ్చాడు. ఏమో నాకు ఇదంతా తెలియదు, కానీ వసుని చూస్తే చిన్న వయసులోనే ఎందుకు దానికి అంత తలకు మించిన బాధ్యతలు, కష్టాలు, కన్నీళ్లు, పెళ్లి జరిగిన నాటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి సుఖం, సంతోషం లేదు కదా అనిపిస్తుంది. ఇంకా ఎన్ని భరించాలి అంది బాధగా మొహం పెట్టి జాను. బాధపడకు జాను, నీ ఫ్రెండ్ వసు మహా మొండిది. ఎంతటి కష్టాన్నైనా చిరునవ్వుతో ఎదుర్కోగలదు. సమస్యలను చూసి భయపడే రకం కాదు, పారిపోయే రకము అంతకన్నా కాదు. సమస్యలకు ఎదురీది పోరాడి తనని తాను నిరూపించుకునే రకం. నువ్విలా బాధపడి తనను కూడా బాధపడేలా చెయ్యకు. వీలుంటే తనకు ధైర్యం చెప్పు, తనకి తోడుగా నిలబడు. స్నేహితురాలిగా నువ్వు చేయవలసిన పని అదే అన్నాడు నందు. అలాగే నందు, నేనెప్పటికీ తోడుంటాను అంది జాను. టైం 10 అవుతుంది, క్లాస్కి టైం అవుతుంది. వెళ్ళలేదు అంటే ఇప్పుడు మీ అత్తయ్య మామయ్య వచ్చి ఇద్దరికి బడిత పూజ చేస్తారు అన్నాడు నందు. నందు మాటలకి నవ్వుతూ అవును నిజమే, పద అంటూ ఇద్దరు క్లాస్ రూమ్కి వెళ్ళిపోయారు. నందు జానులతో మాట్లాడిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిన వసుధ ఆఫీస్లో 2 గంటల ఆలస్యంగా వెళ్లటంతో తీరికనేది లేకుండా సాయంత్రం వరకు పనిచేస్తూనే ఉంది. సాయంత్రం 6 అవుతుండగా లేచి ఇంటికి బయలుదేరింది. అప్పటికే పిల్లలు వచ్చేస్తున్నారు. ఇంటి పనులు చేసిన వసుధ త్వరగా డిన్నర్ ముగించుకుని పిల్లలతో కలిసి సరదాగా కాసేపు ఆడుతూ గడిపేసింది. పడుకునే ముందు పిల్లలతో రేపు నేను మిమ్మల్ని ఒక చోటికి తీసుకువెళ్తాను అంది. పిల్లలిద్దరూ సంతోషంగా ఎక్కడికమ్మా అన్నారు. వసు నిషిత వైపు చూస్తూ మీకు తెలియాల్సిన విషయాల గురించి చెప్పడానికి ఒక ప్లేస్కి తీసుకెళ్తున్నాను అన్నా అంది. విషయం ఏంటో అర్థమైన నిషి నువ్వు మాకేం చెప్పాల్సిన అవసరం లేదమ్మా అంది. నిషి బొగ్గపై చిన్నగా చేతితో తట్టి తల్లి మీకు తెలియాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్పాలనుకుంటున్నాను అంది వసు. ఏ విషయం అమ్మా అంటూ నిశాంత్ వసుదని అడిగాడు. రేపు ఉదయం చెప్తానన్నా అంటూ వాడి నుదుటిపై ముద్దు పెట్టి ఇక పడుకోండి అంది వసుధ. సరే అమ్మా నీ ఇష్టం అంటూ పిల్లలిద్దరూ పడుకున్నారు. పిల్లలిద్దరూ పడుకున్న తరువాత అత్తగారి గదిలోకి వెళ్ళింది వసు. ఈ మధ్యకాలంలో కమలగారి ఆరోగ్యం బాగోలేకపోవటంతో తన గదిలోనే ఉంది ఎక్కువగా. ఉదయం ఆఫీస్కి వెళ్ళేప్పుడు అలాగే ఆఫీస్ నుండి వచ్చిన తరువాత కమలగారి అవసరాలను చూసుకుంటుంది. ఆ రోజు రాత్రి కూడా అత్తయ్య గారి గదికి వెళ్ళి భోజనం పెట్టి ఇవ్వాల్సిన మందులు ఇచ్చి తనతో కాసేపు మాట్లాడి తన ఆరోగ్యం మరీ క్షీణించి ఉండటం గమనించిన వసుధ ఆదివారం మనం పెద్ద ఆసుపత్రికి వెళ్దాం అంది. ఆసుపత్రి అంటే డబ్బులు బాగా ఖర్చు అవుతాయి కదమ్మా, వీళ్ళు నా కోసం డబ్బులు ఖర్చు పెట్టేలాగా లేరు కదా అన్నారు కమలగారు. మిగతా కోడళ్ళని చూసుకుని వసుధను పట్టించుకొని కమలగారు తన ఆరోగ్యం బాగా లేని పరిస్థితుల్లో వేరే కోడళ్ళు కూడా తన దగ్గరికి రాకపోవటం గమనించి తను ఎంతగానో కష్టపెట్టిన వసుధ ఇప్పుడు తనకు సేవ చేయటం చూసి వసుధ అంటే గౌరవం పెరిగి ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. డబ్బు గురించి మీరు దిగులు పెట్టుకోకండి అత్తయ్య, నేను చూసుకుంటాను. ఆదివారం మనం ఆసుపత్రికి వెళ్దాం అంది. సరే నీ ఇష్టం తల్లి అంటూ మెల్లగా కమలగారు నిద్రలోకి జారుకున్నారు. అత్తగారు పడుకున్న తరువాత తనకి దుప్పటి కప్పి ఆ గదిలో నుండి వారి గదిలోకి వెళ్ళిపోయింది వసుధ. గదిలోకి వెళ్ళిన వసుధ ప్రశాంతంగా నిద్రపోయింది. రేపు తన మనసులో ఉన్న విషయాలన్నీ పిల్లలకి చెప్పాలి అని నిర్ణయించుకున్న తరువాత మనసు ప్రశాంతంగా అయిపోయింది. ఇప్పుడు యథావిధిగా ఎప్పటిలానే నిద్రలేచి ఇంటి పనులన్నీ చేసింది. ఇంటి పనులు పూర్తయిన తర్వాత పిల్లలను కూడా త్వరగా తయారవ్వమని చెప్పి అత్తగారికి చేయవలసిన పనులన్నీ చేసి తాను కూడా రెడీ అయ్యి పిల్లలను ఇద్దరిని తీసుకుని బయలుదేరింది. పిల్లల్ని తీసుకుని టెంపుల్కి వెళ్ళింది వసుధ. గుడికి వెళ్ళిన తరువాత దైవ దర్శనం చేసుకుని పైన ఉన్న ఖాళీ స్థలంలో కూర్చుంది. అలా కూర్చుని కాసేపు మౌనంగా ఉండిపోయింది. తల్లి ఎందుకు అలా ఉందో తెలిసిన నిషి ఏమీ మాట్లాడకుండా తల్లిని చూస్తూ ఉంది. కానీ విషయం తెలియని నిశాంత్ ఏమైందమ్మా, ఏదో మాట్లాడాలని తీసుకొచ్చి ఇప్పుడు ఇలా నిశ్శబ్దంగా ఉన్నావు అన్నాడు. దాంతో మౌనం వీడిన వసుధ ముఖ్యమైన విషయం చెప్పటానికి నేను ఇక్కడికి తీసుకువచ్చాను. నేను చెప్పబోయే విషయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదు, కానీ మీకు తెలియాల్సిన వయసు వచ్చింది కాబట్టి చెప్తున్నాను అంది. అది మీ అమ్మా నాన్నకు సంబంధించిన విషయం అంది. అమ్మా నీకు నాన్నకు సంబంధించిన విషయమా, ఏంటది అన్నాడు నిశాంత్ ఆతృతగా. అమ్మ దేని గురించి మాకు అక్కర్లేదు, మాకు నువ్వున్నావు అది చాలు అంది నిషి తల్లి ఒడిలో తలపెట్టుకుని. వసుధ చెప్పబోయే విషయాన్ని నిషి నిశాంత్ ఎలా తీసుకోబోతున్నారు? విషయం మొత్తం తెలుసుకున్న నిషిత తన తల్లితో ఎలా ఉండబోతోంది? మరో భాగంలో తెలుసుకుందాం.
మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.